హౌరా బ్రిడ్జ్ ఇది ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ బ్రిడ్జ్. ఇది డే టైమ్ ఎంత బాగుంటుందో నైట్ టైం అయిపోయేటప్పటికి అంత దారుణంగా ఉంటుంది. ఈ హౌరా బ్రిడ్జ్లో చాలా సూసైడ్స్ కానీ కొన్ని అనానిమస్ ఇన్సిడెంట్స్ కానీ చాలా జరిగాయి. సో ఇది చాలా మందికి తెలీదు. సో నైట్ అయ్యేటప్పటికి ఈ బ్రిడ్జ్లో కూడా కొన్ని సంథింగ్ అనానిమస్ థింగ్స్ జరిగాయని కూడా రికార్డ్స్లో ఉన్నాయి. సో 2012 డిసెంబర్లో ఆల్ ఆఫ్ సడన్ నైట్ 2 AM పోలీస్ స్టేషన్కి ఒక కాల్ వచ్చింది. ఆ కాల్లో ఏమన్నా ఉందంటే, సార్ ఇక్కడ ఒక అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేయడానికి హౌరా బ్రిడ్జ్ పైన నించొని ఉంది, తను దూకేయటానికి రెడీగా ఉంది అని కాల్ వచ్చింది. సో ఒక్కసారిగా పోలీసెస్ అందరూ ఆ నైట్ టైం 2:20 AM అప్పుడు ఆ హౌరా బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళారు. సో నైట్ టైం ఇక్కడ చాలా హారిబుల్గా ఉంటుంది, అక్కడ వెళ్ళటానికి కూడా చాలా కష్టము నైట్ టైం అప్పుడు. అయినా కానీ పోలీసెస్ ఆ నైట్ టైంలో కరెక్ట్గా డిసెంబర్ 2012 అప్పుడు నైట్ టైం వెళ్ళాక వాళ్ళు వెళ్ళేటప్పటికే ఆ లోపే ఆ లేడీ ఆ హౌరా బ్రిడ్జ్ పైనుంచి కింద ఉన్న రివర్లోకి దూకేస్తుంది. సో ఆ లేడీ యొక్క బాడీ కనిపెట్టడానికి పోలీసెస్కి నియర్లీ 2 to 3 hours పట్టింది. అండ్ ఆ నైట్ టైంలో అక్కడ ఆ రివర్స్లో ఆ బోటింగ్ చేయటం కూడా చాలా కష్టము. అయినా కానీ చాలా కష్టపడి చివరికి బాడీని కనుక్కున్నారు. సో ఆ లేడీ ఎలా చనిపోయింది ఏంటని ఎవరికీ తెలీదు. సో ఇంక ఈ కేసు సూసైడ్ ఐటమ్ అని ఫైనల్కి వచ్చింది. సో సేమ్ ఇయర్లోనే 2012లోనే ఒక బాయ్ లవ్ ఫెయిల్యూర్ అయినప్పుడు తను సేమ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చి ఈవెన్ తను కూడా ఆ బ్రిడ్జ్ పైనకి ఎక్కి ఆ రివర్ లోపలికి దూకేస్తాడు. సేమ్ తను కూడా సూసైడ్ చేసుకుంటాడు. సో పోలీసెస్కి ఏమీ అర్థం కాదు, ఎందుకు కరెక్ట్గా అందరు ఈ హౌరా బ్రిడ్జ్ దగ్గరికే వస్తున్నారు, సూసైడ్ ఎందుకు చేసుకుంటున్నారు అని చాలా మందికి చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. కానీ అక్కడ సమ్ అనానిమస్ ఎనర్జీస్ ఉన్నాయని కావాలని ఆ బ్రిడ్జ్ కరెక్ట్గా ఆ టైం అయ్యేటప్పటికి కొంతమందిని రప్పించుకొని అలాగ బలి తీసుకుంటుందని అంటారు. సో అయితే 2014లో సేమ్ ఒక బాయ్ ఆ నైట్ టైం అరౌండ్ 1 to 2 AM అప్పుడు ఆ రోడ్డు మీద నడుస్తూ వస్తుంటారు. సో అప్పుడు పోలీసెస్ ఆ అబ్బాయిని చూసి ఏంటి నువ్వు ఇక్కడ ఎందుకున్నావు అని అంటే తను ఒక ఆశ్చర్యపోయే సమాధానం చెప్తాడు. అదేంటంటే, సార్ నేను ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలీదు, తిరిగి ఎలా వెళ్ళాలో కూడా నాకు తెలీదు, నాకు ఈ రూట్ కూడా తెలీదు, ఎవరో నన్ను ఆటోమేటిక్గా ఇక్కడికి తీసుకొచ్చినట్టు అనిపించింది అని అంటాడు. సరే ఎవరన్నా నిజంగా తెచ్చారేమోనని పోలీసెస్ CCTV చెక్ చేస్తారు. ఆ CCTV ఫుటేజ్ చూసి పోలీస్ షాక్ అవుతారు. ఏమైందంటే ఆ ఫుటేజ్లో తనే నడుచుకుంటూ వస్తున్నాడు అండ్ తనని ఎవరూ తీసుకురావట్లేదు. తను ముందు ఎవరూ లేరు, తను వెనక ఎవరూ లేరు. సో ఈ ఫుటేజ్ చూసి అండ్ ఆ బాయ్ ఇచ్చిన సమాధానం చూసి పోలీసెస్కి చాలా షాకింగ్ అయిపోద్ది. సో వాళ్ళు ఆ అబ్బాయిని ఇక్కడ అట్లా ఎన్ని లేదు, నువ్వు భ్రమపడ్డావని చెప్పేసి పంపించేస్తారు. సో ఈ హౌరా బ్రిడ్జ్ అనేది డే టైం ఎంత బాగుంటుందో నైట్ టైం అంత హారబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ హౌరా బ్రిడ్జ్లో అనదర్ మోస్ట్ టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఆ లేడీ ఉంది కదా, ఆ లేడీ సూసైడ్ అయ్యటం ఫస్ట్ ది మోస్ట్ టెరిఫిక్ ఇన్సిడెంట్. తను చనిపోయిన తర్వాత అక్కడ వెళ్ళే వాళ్ళందరూ నైట్ టైం అయ్యేటప్పటికి అంటే ఈ ముందలే వెళ్ళిపోయేటప్పటికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ సంథింగ్ సౌండ్స్ వినిపిస్తున్నాయని, ఏడుపు సౌండ్లు వినిపిస్తున్నాయని అంటారు. కరెక్ట్గా ఇది ఆ లేడీ సూసైడ్ జరిగిన తర్వాత జరుగుతుందని ఈ ఇన్సిడెంట్స్ అని అక్కడ ఉన్న పీపుల్ అందరూ చెప్తున్నారు. సో ఇది ఎంత మటుకి నిజమో ఎంత మటుకి అబద్ధాలు ఇవన్నీ ప్రూఫ్స్ ఏమీ లేవు. కానీ అక్కడ ఉన్న జనాలు ఏమంటారంటే ఆ లేడీయే అక్కడ ఆత్మలాగా తిరుగుతుందని అంటారు. ఆ హౌరా బ్రిడ్జ్లో కొన్ని ఈవిల్ స్పిరిట్స్ ఉన్నాయని, కొన్ని నెగిటివ్ ఎనర్జీ కూడా ఉన్నాయని, అందుకనే నైట్ అయిపోయేటప్పటికి అక్కడ కండిషన్స్ కూడా చాలా హార్డ్గా ఉంటాయని, అట్మాస్ఫియర్ కూడా చాలా టెర్రిఫిక్గా మారుతుందని అంటారు. అండ్ హౌరా బ్రిడ్జ్లో ఆ లేడీ ఎప్పుడైతే చనిపోయిందో అక్కడ కొంతమంది ఆ బోటింగ్ వెళ్ళే వాళ్ళు కూడా నైట్ టైం బోటింగ్ చేసే వాళ్ళు కూడా ఏమన్నారంటే వాళ్ళకి కూడా నిజంగానే సౌండ్స్ వినిపించాయని, అండ్ సమ్ పీపుల్ సమ్ లేడీ అట్లా ఫ్లాష్ అయ్యి వెళ్తున్నట్టు
ఇట్లా ఫ్లాష్ వెళ్తున్నట్టు, సమ్ అనానిమస్ కండిషన్స్ అక్కడ అప్లై అవుతున్నట్టు చాలా మంది చెప్పారు. ఆ బోట్ మ్యాన్ కూడా నైట్ టైం అటు వెళ్ళటానికి, బోటింగ్ చేయడానికి చాలా భయపడతారు. సో ఈ హౌరా బ్రిడ్జ్ నిజంగా ఇంత హారబుల్ అని చాలా మంది కనుక్కున్నారు. సో నైట్ టైం ఎవరు కూడా ఈ హౌరా బ్రిడ్జ్ మీదకి వెళ్ళటానికి సాహసం చేయరు. సో ఈ హౌరా బ్రిడ్జ్ ఎంత భయంకరం అంటే నైట్ టైం మీరు లిటరలీ అక్కడ నడవటానికి కూడా భయపడతారు. అంత భయానకంగా ఉంటుంది నైట్ టైం ఈ హౌరా బ్రిడ్జ్. సో ఇక్కడ నిజంగానే దెయ్యాలు ఉన్నాయా? ఈ హౌరా బ్రిడ్జ్ నైట్ అయిపోయేటప్పటికి ఎందుకు అంత హారబుల్గా అయిపోతుంది, ఎందుకు అక్కడ అట్మాస్ఫియర్ అంత టెర్రిఫిక్గా మారుతుందని తెలుసుకోవటానికి మనం ట్రై చేద్దాం. సో ఇక్కడ మార్నింగ్ లక్షలాది మంది తిరుగుతూ ఉంటారు. నైట్ అయిపోయేటప్పటికి ఒక్కరు కూడా అక్కడ ఉండరు. ఎందుకంటే నైట్ అయిపోయేటప్పటికి అక్కడ ఎలా ఉండదంట. అక్కడ చాలా రెస్ట్రిక్టెడ్గా ఉండి నైట్ అయిపోయేటప్పటికి ఎలా ఉండదని అంటారు. సో ఇది ఎంత మట్టుకు నిజం అనేది మనకు కూడా తెలియదు, ఏ ప్రూఫ్స్ లేవు. కానీ అక్కడ ఉన్న జనాలు ఏమంటారంటే అక్కడ చాలా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయని, అక్కడ కింద ఉన్న రివర్లో చాలా మంది సూసైడ్ చేసుకోవటం వల్ల వాడు బాడీస్ అక్కడ ఉండటంతో వాళ్ళే ఆత్మలుగా అక్కడ తిరుగుతున్నారని, ఆ హౌరా బ్రిడ్జ్లో నైట్ టైం ఎవరైతే అక్కడ వస్తారో వాళ్ళని చంపేస్తారని. ఇక్కడ నైట్ టైం నిజంగానే కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నాయి అని చాలా మంది అన్నారు. అండ్ ఇది ఆ సూసైడ్ కేసు తర్వాత నుంచే పెరిగిందని, నెగిటివ్ అట్మాస్ఫియర్ రావటం కానీ, ఈ నెగిటివ్ ఇంపాక్ట్ అక్కడ క్రియేట్ అవ్వటానికి ఆ సూసైడ్ ఇన్సిడెంట్ తర్వాత నుంచే ఇక్కడ చాలా జరిగిందని అన్నారు. సో నైట్ టైం ఇక్కడ నిజంగా ఎవరు డేర్ కూడా చేయరు అక్కడ వెళ్ళటానికి. సో ఇది చాలా హారబుల్ ఇన్సిడెంట్ కదా. సో మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవటానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MVP Tales. థ్యాంక్ యూ.